బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ చాలా భీకర యుద్ధం చేస్తుంది. ఈరోజు ఇజ్రాయెల్ పైన మిసైల్స్తో అటాక్ చేసింది చాలా తీవ్ర స్థాయిలో. ఇప్పటివరకు మృతి సంఖ్య 550కి చేరుకుంది ఇజ్రాయెల్లో. ఇంకొక కొత్త న్యూస్ ఏంటంటే నెతన్యాహు ఆఫీస్ పైన కూడా వీళ్ళు అటాక్స్ చేశారంట. ఎస్, దీని గురించి ప్రత్యేకంగా ఐఆర్జేసీ మీడియాకి కొన్ని విషయాల్ని తెలియజేసింది. మేము చేసిన దాడిలో నెతన్యాహు ఖచ్చితంగా మరణించి ఉంటారు. ఆ రకంగా నెతన్యాహు ఎక్కడైతే ఉన్నారో టెల్ అవివ్ ప్రాంతంలో అతని ఆఫీస్ పైన అతను ఉన్న సమయంలోనే మేము మా మిసైల్స్తో అటాక్ చేసాం. దాని ప్రూఫ్స్ త్వరలోనే మేము బయట పెడతాం, దాని వీడియోస్ అన్నీ కూడా త్వరలోనే బయట పెడతాం అంటూ కూడా ఐఆర్జేసీ ఇరాన్ మీడియాకి చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా షాక్ అయ్యారు. ట్రంప్ గంటకు ఒకసారి ఏదో ఒక ట్వీట్ చేస్తున్న ట్రంప్ ఏమైపోయాడు? సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మాయమైపోయాడు ట్రంప్. ఏమైంది? వెనక్కి తగ్గాడా? వెనుదిరిగాడా? ఈ భీకర దాడులకి తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయాడా అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. ఇది అగ్రరాజ్యం, ఆఖరి రాజ్యం కాదు. ఒకవేళ ఇరాన్కి రష్యా సపోర్ట్ చేస్తే అగ్రరాజ్యం కాస్త ఆఖరి రాజ్యం అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఇరాన్ అటాక్ చేస్తున్న విధానం చూస్తుంటే ఏదో వారి వెనక ఒక బలం చూసుకునే వీళ్ళు అటాక్ చేస్తున్నారనైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ బలం ఏంటి? రష్యానా, చైనానా, లేకపోతే ఎవరు? సిరియానా, గాజానా, లేకపోతే ఇతర కంట్రీసా? ఇప్పటివరకు గల్ఫ్ కంట్రీస్ అన్నిటిపైన కూడా ఇరాన్ చాలా భయంకరమైన దాడులు చేస్తుంది. అమెరికా ఎయిర్ బేస్ల పైనే కాదు, అమెరికా స్థావరాలపైన కాదు, సపోర్ట్ చేస్తూ వస్తున్న దుబాయ్, అలాగే బెహ్రాన్, సౌదీ అరేబియా, ఇంకా చాలా ప్రాంతాలు, వాటన్నిటిపైన కూడా భీకర యుద్ధం చేస్తుంది, మిసైల్స్తో అటాక్ చేస్తుంది. మాకేమైనా పర్లా, మీరు ఎలాగో మా సుప్రీం లీడర్ని చంపేశారు, మేము మీకు తల వంచాం, మీకు చేతులు కట్టుకొని మేము ఉంచాం, మా క్రూడ్ ఆయిల్ని మీకు సొంతం కానివ్వం, పోతే మా ప్రాణాలు, మేము యుద్ధం చేస్తాం, మాకు చాలా చాలా దుఃఖాన్ని మిగిల్చారు కాబట్టి మేము యుద్ధానికి సిద్ధం అంటున్నారు ఇరానీ మిలిటరీ. అయితే ఇజ్రాయెల్లో నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. బెంజమిన్ నెతన్యాహు అతను చనిపోయారనే ఒక వార్త అయితే ఇప్పుడు ప్రస్తుతం చాలా ప్రచారంగా కొనసాగుతుంది. త్వరలోనే అతని స్థానంలోకి తాత్కాలికంగా ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అవసరం ఉంది కాబట్టి డిఫెన్స్ మినిస్టర్ కాజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అతని స్థానంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. మరి చూడాలి, త్వరలోనే ఇంకా చాలా అప్డేట్స్ అయితే బయటకు వస్తే మన విజువల్స్ అన్నీ కూడా చూడొచ్చు. చాలా భయంకరంగా ఉన్నాయి. మిసైల్స్ కొన్ని వందల సంఖ్యలో వెళ్ళి ఒకేసారి అటాక్స్ చేస్తున్నాయి. మిసైల్స్తో పాటు డ్రోన్స్ కూడా వెళ్ళి అటాక్స్ చేస్తున్నాయి. రీసెంట్గా జెరూసలంలో కూడా అటాక్స్ చేశారు. మార్చి 2వ తేదీ ఇరాన్ చాలా భయంకరమైన యుద్ధం చేసింది. చరిత్ర ఖచ్చితంగా ఈ రోజుని గుర్తుపెట్టుకుంటుంది ఇరాన్ ఎటువంటి యుద్ధం చేసిందని. ఒక పక్క యుఎస్, ఇంకొక పక్క ఇజ్రాయెల్ ఆల్రెడీ సుప్రీం లీడర్ని చంపేశారంటూ చెప్తున్నారు. మరి ఎందుకు ఇంకా ఇరాన్ పైన విరుచుకుపడుతుంది? దీనికి కారణం క్రూడ్ ఆయిల్ తమ సొంతం చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. అండ్ ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత చాలామంది అతనికి సంతాపం తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇండియాలో కూడా కొంతమంది షియా ముస్లిమ్స్ చాలా కూడా సంతాపం తెలియజేసే ప్రయత్నం చేశారు. రోడ్లపైకి వచ్చి చాలామంది ఏడ్చారు. అయితే అతను ఒక వీరుడు అంటూ చెప్తున్నారు. తల వంచలేదు, అగ్రరాజ్యానికి తల వంచలేదు, ఫైట్ చేశాడు. సద్దాం హుసేన్ ఎలాగో ఇతను కూడా అట్లానే ఫైట్ చేశాడు. ఇతను ఒక వీరుడు అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. కానీ మరికొంతమంది ఏమో ఇతని వల్ల దేశాలకి చాలా పెనుముప్పు ఉంది, ఈ ఉగ్రవాదం ఎక్కువగా ఇక్కడి నుంచే ఇతర దేశాలకి వెళ్తుంది, ఈ ఉగ్రవాదాలకి కావాల్సిన సామాగ్రి ఇతని ద్వారానే పోతున్నాయి, రీసెంట్గా న్యూక్లియర్ని కూడా డెవలప్ చేస్తూ ఉగ్రవాద చర్యలకు ముందు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా హతమార్చిన అవసరం ఉందని ఒక పక్క వాదన. ఇంకొక పక్క
క్రూడ్ ఆయిల్ని సొంతం చేసుకోవడానికి ఇది ఒక పెద్ద ప్లాన్ అని ఇంకొక పక్క వాదన. ఏది నిజం, ఏది అబద్ధం? కానీ ఇరాన్ మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లే. అసలు ఇంకా లీడర్ని ఎన్నుకోలే, జస్ట్ పేర్లు వినిపిస్తున్నాయి. రీసెంట్గా రెండవ వారసుడు అనే ఒక మోంజ్ ఖలీఫా అని చెప్పేసి ఒక పేరు వినిపించింది. అయితే అక్కడ ఎన్నుకోబడాలంటే ఐఆర్జేసీ మద్దతు కంపల్సరీగా అవసరం. ఐఆర్జేసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ ఏదైతే ఉందో దాని మద్దతు కంపల్సరీగా అక్కడ అవసరం ఉంది. సో మరి వారి మద్దతు లభించలేనట్టుగా తెలుస్తుంది. వారు ఏంటంటే ఒకవేళ మద్దతు తెలియజేస్తే శాంతి చర్చలకు సిద్ధం అవుతారు అని చెప్పేసి వాళ్ళు మద్దతు ఇవ్వట్ల. అక్కడ ఐఆర్జేసీ యుద్ధం కోరుకుంటుంది. మేము చాలామంది మా సైన్యాన్ని కోల్పోయాం, మేము దానికి ప్రతీకార దాడులు మేము చేసే తీరుతాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి తగ్గం, ప్రతీకార దాడులు చేస్తాం, దాడులు చేసి ఏదైతే వారికి నష్టం కలిగిస్తామో, వారి ప్రాణాలని తీస్తామో దాన్ని మన సైనికులకి అంకితం చేసేంత వరకు ఈ దాడి మీరు ఆపినా మేము ఆపమని చెప్పేసి ఇరాన్ చాలా బలంగా చెప్తుంది. సో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చనిపోయారన్న వార్త నిజమా అబద్ధమా? తాత్కాలికంగా త్వరలోనే కార్డ్స్ని ప్రైమ్ మినిస్టర్గా నియమించబోతున్నారా? ట్రంప్ హుటాహుటిన ఇజ్రాయెల్ బయలుదేరారా? అసలు ఏం జరుగుతుంది? మా సుప్రీం లీడర్ని చంపేస్తారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని లేపేస్తాం, ట్రంప్నే లేపేస్తాం అంటున్నారు. ట్రంప్ కూడా దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే రీసెంట్గా అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాన్ని మిసైల్తో అటాక్ చేశారు. అలాగే ఈరోజు మార్నింగ్ అబ్రహాం లింకన్ అనే ఒక ఎయిర్ క్రాఫ్టర్ని దాన్ని కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు, భారీ నష్టం కలిగించారు. సో చూడాలి, మరింత అప్డేట్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. సో నెతన్యాహుని ఎందుకు మేము చంపాలనుకుంటున్నాం అంటే అతను ఒక జియోనిస్ట్ నేరస్తుడు, అతను లాంటి మనిషి భూమి మీద బ్రతకూడదు, అందుకనే మేము అతన్ని చంపేస్తున్నాం. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన కొన్ని ఎయిర్ బేస్ల పైన కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు అటాక్ చేయడం అయితే జరిగింది. బ్రిటన్, సౌదీ ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ఇష్యూకి సంబంధించి, ఇరాన్ చేస్తున్న దాడులకు సంబంధించి యూరోప్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లియన్ ఆమె దీనికి అడ్డు చెప్పారు. ఇరాన్ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, దీనివల్ల ఆయిల్ రిఫైనరీస్ నష్టపోతున్నారు అంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఆమె కూడా క్వశ్చన్ చేస్తున్నారు, మరి యుఎస్ ఇజ్రాయెల్ అటాక్ చేస్తున్నప్పుడు నష్టపోవట్లేదా ఇరాన్? మొత్తం ఆ టెహ్రాన్ అనే ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు, అప్పుడు కనిపించలేదని వాళ్ళ వైపు నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే వెళ్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఐఆర్జేసీ స్పష్టంగా చెప్తుంది, చాలా స్ట్రాంగ్ వ్యవస్థ అది ఇరాన్లో. మేము బెంచ్మాన్ నెతాన్యాహుని చంపేశాము, మా పగ ఇంకా తీరలే, ఇంకా ఉంది, ఇంకా అమెరికా పైన ఇంకా భయంకరమైన యుద్ధం మేము ప్రకటిస్తున్నాం. వారు కాదు ప్రకటించేది, మేము చేస్తున్నాం, త్వరలో మిసైల్స్తో అటాక్ చేస్తామంటూ కూడా చెప్తున్నాం. సో ఈ రాత్రికి చాలా భయంకరమైన యుద్ధం జరిగే పరిస్థితి అయితే ఉందని అయితే మాత్రం నాకు కనిపిస్తుంది. సో మీరు కూడా కమెంట్స్ చేయండి. టెల్ అవీవ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయిందని చెప్తున్నారు. అక్కడి నుంచి ఎవరైనా సరే మా లైవ్ చూస్తున్నట్లయితే మీరు కమెంట్స్ చేయండి, అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి. పక్కన వీడియోస్ చూడొచ్చు. ఇజ్రాయెల్లో ఒక పర్సన్ ఉన్నారు, అతను ప్రొటెస్ట్ రూమ్లో ఉన్నారు, కొంతమంది బంకర్స్లో ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా ప్లే అవుతున్నాయి. ఎలా హెచ్చరికలు వారికి పంపిస్తున్నారు, ఎమర్జెన్సీని ఎలా ప్రకటిస్తున్నారు, మిసైల్స్ పడుతున్నప్పుడు వారు ఎట్లా సేఫ్గా లోపలికి వెళ్ళి దాక్కుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.